ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మన వాక్య భాగంలో ధ్యానించుకోబోతున్న విషయం ఏమిటి అంటే, మనం మన గ్రంథాలను అనగా బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన విషయాలను, సమాజానికి ఉపయోగపడే విషయాలను మనం ధ్యానిస్తున్నాం. మనం ఈ దినమంది కానీ చూసినట్లయితే అనేక మంది వాళ్ళ గురించి వాళ్ళు పొగిడించుకుంటూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకునే అలవాటు చాలామందికి కూడా ఉంటూ ఉంటుంది. కానీ దీని బైబిల్ గ్రంథం ఏం అంటుంది అంటే, మన నోరు కాదు పరుని నోరే మనల్ని పొగడదగును అని. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని దేవుడే పొగుడుతున్నాడు. అతన్ని దేవుడే నీ మిక్కిలి సాత్వికుడు ఈ వ్యక్తి అని కూడా సెలవిస్తున్నాడు. మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అని ప్రతి ఒక్కరికి కూడా, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉంటుంది. ఆ వ్యక్తి పేరు మోషే. ఈ మోషే అనే వ్యక్తి గురించి మనం బైబిల్లో చదివినట్లయితే, అతను ఎంత గొప్ప ఆపద వచ్చినా కూడా సాత్వికంగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలును నడిపించిన నాయకుడు. ఇలాగ మనం కూడా ఇతరులు మనల్ని పొగడడం కాదు, మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి తెలియని వారు మన గురించి తెలుసుకుని పొగడాలి, లేకపోతే దేవుడే మనల్ని పొగడాలి. అలాగా తయారు చేయబడేవారుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మీ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.